హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఫంక్షన్ చేశాను కదండి, కృష్ణుడి ఫంక్షన్స్. ఒకటి హైదరాబాద్లో, ఇంకా మా ఊర్లో అంటే నంద్యాలలో కరిమద్దల గ్రామంలో చేశాను. సో ఆ పట్టి చీరలు చూపిస్తాను అన్నాను కదండి, అందుకని చూపిస్తున్నాను. ఇదైతే మెరూన్ రెడ్ అండి, కంచి పట్టు చీర అండి. మెరూన్ రెడ్ అంటే నేను ఆల్రెడీ అనుకొని వెళ్ళాను అనమాట. నా దగ్గర కొంచెం బ్రిక్ రెడ్ కూడా ఉంది. బ్రిక్ రెడ్ ఉండడం వల్ల మెరూన్ రెడ్ తీసుకుందామని ఫస్ట్ ఇంట్లో నుంచి ఐడియాతో వెళ్ళాను అనమాట, ఏ చీర తీసుకోవాలి అనేసి. సో నేనైతే కంచి పట్టు చీర అనేది తీసుకున్నాను అండి. చూస్తున్నారు కదా, ఫుల్ మొత్తం ఇదంతా గోల్డ్తో కవర్ అయిపోయింది. ఇలా బాల్స్ లాగా వచ్చేసింది. శారీ మొత్తం ఇలానే ఉందండి. నేను ఇంకా ఇది డ్రై క్లీనింగ్కి ఇవ్వలేదండి. డ్రై క్లీనింగ్ కానీ పాలిషింగ్ కానీ డ్రై క్లీనింగ్ ఇవ్వద్దు అంటున్నారు, ఎందుకంటే కాస్ట్లీ చీరలు కదా, తొందరగా ఖరాబ్ అయిపోతాయి అంటున్నారు. పాలిషింగ్ ఇద్దామని చూస్తున్నాను. సో ఈ వీడియో అయిన తర్వాత పాలిషింగ్ అనేది ఇస్తానండి. 2 టైమ్స్ అయితే కట్టుకున్నాను నేను ఈ శారీని. సో ఇదైతే చాలా బాగుందండి. నేను ఈ శారీ వచ్చేసి వారాహిలో తీసుకున్నాను. వారాహిలో చాలా బాగున్నాయండి కంచి పట్టు కానీ ఇంకా వేరే వెరైటీస్ పట్టు శారీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పుడే కొత్తగా ఓపెన్ అయింది, కూకట్పల్లి రోడ్ నెంబర్ 1లో ఓపెన్ అయిందండి. నాకు బాగా నచ్చేసి చూద్దామనేసి వెళ్ళాను. మంచిగా అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నారు కదా అని చూద్దామని వెళ్ళాను. నాకైతే కంచి పట్టులోనే తీసుకోవాలనిపించింది, ఎందుకంటే మంచిగా ఉంటుంది కదా, పట్టు పూజలకు దీనికి దానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో ఇదైతే 10,000 బిలో అయితే, కింద 10 to 12 అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. తర్వాత ఇంకా కొంచెం కాస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయండి. యాక్చువల్గా నేనైతే మెరూన్ రెడ్ అనుకొని వెళ్ళాను కదండి. మెరూన్ రెడ్ ఒక 2-3 10 to 12 వరకు ఫస్ట్ ఫ్లోర్లో తీసి పెట్టాను, 2-3. సరే ఒకసారి చూద్దాము, మనకి చీరలు అంటే ఇంకా మళ్ళీ ఇంకా చూద్దాం ఒక చీర 2 చీరలు తాగం కదండి, ఇంకా చూద్దాం అని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను అనమాట. అక్కడైతే కొంచెం హై రేంజే ఉన్నాయన్నమాట. ఇంకా నాకు ఈ కింద 12, 10 ఈ మధ్యలో ఒక 3 శారీస్ తీసి వచ్చాను అనమాట. మెరూన్ రెడ్ అనేది ఫిక్స్ అయ్యా నేను. తర్వాత పైన చూస్తే నాకైతే ఏమనిపించింది అంటే మంచిగా అనిపించింది. ఎంతైనా మనీ కొంచెం ఎక్కువ అవుతుంటే ఆ క్వాలిటీ అనేది బాగుంటుంది కదండి. సో లైట్ వెయిట్ ఉందనమాట శారీ కూడా. కట్టుకుంటే నేను మార్నింగ్ దగ్గర 6కి అలా కట్టుకున్నా అండి. 6కి అలా కట్టుకుంటే ఇంకా నా ఈవినింగ్ 6:30 అయిందండి. నేను శారీని తీసేయడానికి 6:30 అయింది. అంతసేపు వెయిట్ చేశానంటే ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంది. మనం శారీ వెయిట్ ఉంటే అంతసేపు అయితే క్యారీ చేయలేమండి. అందుకని నేను కొంచెం ప్రైస్ అయినా లైట్ వెయిట్లో తీసుకుందామని తీసుకున్నాను. సో అక్కడైతే ఇంకా 18, 20 ఇలా నచ్చుతున్నాయి అనమాట. సరేలే ఇంకా మనకు ఒక 2-3 వెరైటీస్, వీటిలో కూడా పైన 2-3 వెరైటీస్ అయితే తీసుకున్నాను. కొంచెం అంటే ఇట్లా ఇది ఫుల్ మరీ గోల్డ్ వచ్చేసింది కదా, ఎలా ఉంటుందో ఏమో అని ఒక 3 శారీస్ పెట్టి చూస్తే మరి గోల్డ్ కనపడుతుంది. నేను గోల్డ్ పెడతాను కదండి, అవన్నీ కనపడతాయి లేదని చిన్న డౌట్ అయితే ఉన్నింది నాకు. సో వాళ్ళైతే ఏం లేదు మేడం, మేము ఒకసారి కట్టి చూపిస్తాము అని అన్నారు. సరే అనేసి ఒక 3-4 శారీస్ అయితే వెయిట్ చేసి చూశానండి. అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా చిన్న చిన్న ఆర్నమెంట్స్, అవి పెట్టి వడ్డాను అన్ని పెట్టి చూశారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారు కదండి, ఇలా బార్డర్ సేమ్ పైన కింద సేమ్ బార్డరు. కింద కొంచెం పెద్దగా ఉందిలేండి, లేదులేండి సేమ్ బార్డరు సేమ్ వచ్చింది పైన కింద. కొంగు అయితే ఇంకా హెవీగా వచ్చిందండి, చాలా హెవీగా వచ్చింది కొంగు అయితే. నాకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత ఇట్లా ట్యాజిల్స్ కూడా వేయించాను, బుటిక్లో ఇచ్చి ట్యాజిల్స్ వేయించాను. సింపుల్గా ఎందుకు లేనేసి ఇట్లా బాల్స్ పెట్టేసి ఇట్లా ట్యాజిల్స్ కూడా వేయించానండి. సో శారీ అయితే చాలా బాగుందండి. అలా 3-4 వెయిట్ చేసిన తర్వాత నాకు మంచిగా కట్టిన తర్వాత మంచిగా ఈ శారీ అనిపించింది. సరేలే ఈ శారీ తీసేసుకుందామని ఇంక ఈ శారీ తీసేసుకున్నానండి. అక్కడ చాలా బాగున్నాయండి వారాహిలో. తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా చేసాము. బ్లౌజ్ అయితే మనము ఇలా వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అయితే. శారీ అంతా అంత హెవీగా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది ప్లెయినే వస్తుందండి. నేనైతే ప్లెయిన్ వచ్చింది కదా, శారీ అంతా హెవీగా ఉంది అని వర్క్ అయితే నేనైతే పెద్దగా పెట్టుకోలేదండి. జర్దోసి వర్క్ అయితే చేయించాను, సింపుల్గానే చేయించాను అనమాట. నాకెందుకో ఫుల్ హ్యాండ్స్ కన్నా హాఫ్ హ్యాండ్స్ అయితేనే చాలా నచ్చుతుందండి. అందుకనేసి టైలర్ అన్నారు, మంచి కంచిపట్టు కదండి, మీరు హ్యాండ్స్ కూడా పెట్టించుకోండి అని అన్నారు. సో నాకు ఎందుకో నచ్చదండి, హాఫ్ హ్యాండ్సే నచ్చుతుంది, ఫుల్ హ్యాండ్స్ అంత అనిపించదు. అందుకని నేను పర్వాలేదు బార్డర్ తీసేయండి, బార్డర్ తీసేసి, బార్డర్ అయితే హ్యాండ్స్కి వచ్చిందండి, బార్డర్ తీసేసి ఇలా స్టిచ్ చేయండి అని అన్నారు. ఇంకా శారీలో బ్లౌజుల కన్నా రాసులకు తీసుకొచ్చుకుంటే ఇంకా మంచిది, మీకు కొంచెం లైఫ్ ఉంటుంది అని అన్నారు. కానీ
బట్ నేనైతే ఇంత ప్రైస్ పెట్టేసి మళ్ళీ బ్లౌజుకు ఎందుకులే అనేసి శారీలో బ్లౌజే స్టిచ్ చేయించానండి. ఇలా మగ్గం వర్క్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా ఉన్న వెయిట్ చేసినప్పుడైతే మీరు ఫోటోలు చూసే ఉంటారు, లేదంటే ఒక ఫోటో అయితే నేను యాడ్ చేస్తాను వీడియోలో. నేను పెట్టుకున్న అదే కట్టుకున్న శారీ ఫోటో అయితే ఒకటి వీడియోలో యాడ్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. బట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టినారండి వాళ్ళు, కొంచెం ప్యాడ్స్ కూడా పెట్టారనమాట మంచిగా ఉంటుంది అనేసి. ఇంకా హ్యాంగింగ్ అయితే నేనే చెప్పానండి, నేను ఒక వీడియో అనేది వాళ్ళకి సెండ్ చేశాను అనమాట ఇలా స్టిచ్ చేయమని. సో ఇలా అయితే స్టిచ్ చేశారండి. దీనిలో కూడా వర్క్ అనేది వేయమన్నాను, చాలా బాగా వేశారండి. సో స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకున్నాం. రౌండ్ నెక్ అండి, స్క్వేర్ కాదు, రౌండ్ పెట్టించేసాను. ఇది ఒక శారీ. ఇది వచ్చి నేను హైదరాబాద్లో వెయిట్ చేసినదండి. ఇది వచ్చేసి నేను ఊర్లో అంటే నంద్యాలలో వెయిట్ చేశానని చెప్పాను కదండి. ఊర్లో కూడా ఫంక్షన్ ఉంది అంతే. ఒక 1 month ఇంకొక శారీ అండి. ఇంకో శారీ అంటే నేను నంద్యాలలో కృష్ణుడితో చేశాను కదండి. ఈ రెడ్ శారీ వచ్చి హైదరాబాద్లో ఫంక్షన్ చేసినప్పుడు, ఇది వచ్చేసి ఊర్లో ఫంక్షన్ చేసినప్పుడు తీసుకున్నానండి. అంటే 20-25 days వేరియేషన్తోనే ఫంక్షన్స్ అనేది జరిగినాయి అనమాట. ఇది కూడా నేను ఎందుకులే వారాహిలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, పేట చూద్దాము అనేసి ఒక 2-3 షాప్స్ అయితే చూశాను. బట్ నాకు నచ్చలేదు. ఇంకా వారాహిలో చూసిన తర్వాత నచ్చలేదో ఏంటో కానీ మళ్ళీ అక్కడికే వెళ్ళాను. అక్కడికే వెళ్ళేసి తీసుకున్నానండి. ఈసారి కూడా నేను ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. మెంతి కలర్, ఎల్లో అంటే ఎల్లో కాదు కానీ మెంతి ఎల్లో తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. ఒక కలర్ అనేది అనుకొని వెళ్తాను అనమాట. ఆ కలర్ మీద నాకు దొరికినాయి, ఈజీగా మంచిగా దొరికినాయి. సేమ్ అలానే అండి. కింద ఫ్లోర్లో చూశాను, ఓకే లేని ఒక 3-4 తీసి పెట్టాను. మళ్ళీ పైకి వెళ్ళి చూశాను. పైకి వెళ్ళిన తర్వాత పై ఫ్లోర్లోనే నచ్చిందండి. ఇది కూడా చూస్తున్నారు కదా, మేతి ఎల్లో అండి. ఇది మెంతి ఎల్లో అంటారు కదా, అదండి. చాలా బాగుంది. ఫుల్ జెరీ వర్క్ అయితే ఫుల్ వచ్చేసిందండి. గోల్డ్ జెరీ అనమాట. ఇది మొత్తం ఫుల్ వచ్చేసింది. నాకు చూస్తానే నచ్చేసింది. ఇంకా ఒక 3-4 శారీస్ అక్కడ కూడా 3-4 శారీస్ పెట్టుకున్నాను అనమాట. కట్టు చెంగులో ఇలా కొంచెం ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా అంతే అండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది కూడా వాళ్ళు కట్టి చూశారు. ఇది చిన్న బార్డర్, ఇక్కడ వచ్చేసి మనకు కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇది కూడా కట్టి చూసాము. ఆర్నమెంట్స్ అన్ని పెట్టించి చూసిన తర్వాత ఒక 3-4 శారీస్ అయితే సేమ్ రెడ్ శారీ లాగానే వెయిట్ చేసి చూశాను. ఇంతకుముందు వచ్చానండి అనేసి ఇంకా ఇలా కట్టి చూపించారనమాట. ఇంతకుముందు రెడ్ శారీ తీసుకెళ్ళాను అంటే ఓ అని మంచిగా చూపించారు వాళ్ళు కూడా శారీస్. చూపించిన తర్వాత ఇంకా నాకు అన్ని ఒక 3-4లో లైట్గా ఇంత వర్క్ లేకుండా, ఇంత హెవీగా లేకుండా శారీస్ లైట్గా కట్టి చూపించారు. కానీ నాకు అంత అనిపించలేదు. ఈ శారీ కట్టిన తర్వాత మంచిగా అనిపించింది అన్నట్టు. లుక్ వైజ్ అంతా పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఓకేలే తీసుకుందాం అనేసి ఇది తీసుకున్నానండి. కట్టి చూస్తే చాలా బాగుంటుందండి. ఇది కూడా అంతే లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్. ఇది కూడా విలేజ్లో కదండి. మార్నింగ్ 5 నుంచి దగ్గర నైట్ 8-9 అయిందండి. మళ్ళీ నేను దీన్ని తీసేలోపు అంత లైట్ వెయిట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా వారాహిలోనే తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ కూడా ఇలా కుట్టించానండి. సేమ్ దీనికైతే నేను కొంచెం స్క్వేర్ అనేది పెట్టించానండి. దానికి రౌండ్ పెట్టించాను కదా, దీనికి స్క్వేర్ అనేది పెట్టించాను. సేమ్ దీనికి కూడా జర్దోసి వర్కే అండి. జర్దోసి వర్క్ మీద హ్యాండ్స్ కూడా ఇలానే అండి. ఇంకా సేమ్ దానికి కూడా పట్టు అంతా బార్డర్కి వచ్చింది కానీ వద్దు అని చెప్పి ప్లెయినే పెట్టించుకున్నా. షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నానండి. నాకు ఎందుకో లాంగ్ హ్యాండ్స్ పెద్ద నచ్చవు. సో అలా పెట్టించుకున్నాను అనమాట. ఇలా సింపుల్గా ఇలా పెట్టించుకున్నా. ఇటు ముందర యాడెడ్ పెట్టించానండి. నేను పట్టు శారీస్కి ఎక్కువగా ఫ్రంట్ హుక్కులే పెట్టించుకుంటానండి, ఎందుకంటే మనకు మంచిగా ఉంటుందని. తర్వాత వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే చాలా సింపుల్గా కుట్టింది. నేను ఆడికి చెప్పాను కొంచెం వర్క్ ఉండాలి, మంచిగా ఉండాలి అని. ఇంకా తను మర్చిపోయిందో ఏంటో కానీ ఈ శారీకి మాత్రం ఇలా వేసేసింది. ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా చేయిస్తానులేండి అనేది నేను వెళ్ళలేదండి. సో ఇలా వేసిందనమాట. ఏముంది, రా సిల్క్ తెచ్చుకుంటే మనం వెయిట్ చేసుకోవచ్చు, చూడాలి ఇంకా. సో బ్లౌజ్ అయితే ఇలా కుట్టించానండి. ఇది వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అండి. బర్త్డే డ్రెస్ చూపిస్తానన్నాను కదా. సో ఇదైతే నా బర్త్డే డ్రెస్ అనమాట. ఇది కూడా మెంతి ఎల్లోనే. ఇదైతే కలర్ ఏం ఫిక్స్ అయ్యి వెళ్ళలేదండి, జస్ట్ తీసుకుందామని 1 or 2 days బిఫోర్ వెళ్ళి తీసుకున్నాను అప్పటికప్పుడు. సో ఇదైతే మేతి ఎల్లో బాగుందండి. ఇది కూడా అంటే కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. ప్రైస్ కూడా బాగానే పడింది ఇది. సో నేనైతే ఇంకా ఒకటి చూశాను రెడ్, ఇంకా రెడ్ కాదు అట్లా పింక్ కాదనమాట. అది వేసి చూసుకున్నాను. ఎక్సెల్ అయితే టైట్ వస్తుంది, ఎందుకో XXL అయితే మరీ లూజ్ అవుతుంది. సో వద్దులే అనేసి ఇంకా నాకు ఇది 2 చూసి పెట్టుకున్నాను అనమాట. ఇది మేతి ఎల్లో అయినా నాకు ఈ డిజైన్ అయితే ఈ ఫ్లోర్ లెంత్ ఉందండి. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఫ్లోర్ లెంత్ వచ్చి ఇలా డిజైన్ వచ్చింది కదా,
ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చిందండి. చాలా బాగా నచ్చింది. దట్టు కింద ఈ ఫినిషింగ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. జర్నీలకు కాటన్ అంటే మనకి ఎంతైనా మంచిగా ఉంటుంది కదండి. అందుకనేసి కాటన్లో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. చేతులకు కూడా సేమ్ అదే వచ్చిందనమాట. ఇక్కడైతే ఇలా వచ్చింది, చిన్న పైపింగ్ లాగా. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. ఇవి వచ్చేసి సేమ్ డిజైన్ కూడా ఇదే డిజైన్ అక్కడ కింద వచ్చింది కదండి, అదే సేమ్ డిజైన్ వచ్చింది. కాకపోతే మనకు మిర్రర్స్ వచ్చాయండి. మిర్రర్స్ అంటే ఇవి ఒరిజినల్ మిర్రర్స్ కాదులేండి, కొంచెం ప్లాస్టిక్ టైప్ మిర్రర్స్ ఉంటాయి కదా. అది వచ్చేసి నాకు ఏంటంటే ఈ ఎల్లో మీద ఈ ఎంబ్రాయిడరీ అనేది బాగా నచ్చిందండి, అందుకని తీసుకున్నాను. సేమ్ ఇలానే ఉంది. నెక్ కూడా వెరైటీగా ఉందన్నమాట. ఇలా వచ్చింది నెక్కు ఇలా వచ్చిందండి. వీ షేప్లో వచ్చిందనమాట నెక్. సో బాగుంది. వేర్ చేసినా కూడా కంఫర్ట్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా కంఫర్ట్ అనిపించింది. సో ఇది కూడా ఎక్సెల్లో ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను. తర్వాత చున్నీ వచ్చేసి, చున్నీ కూడా సేమ్ అండి. చున్నీకి వచ్చేసి ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. చిన్న చిన్న బుటీస్తో వర్క్ అనేది వచ్చింది. నాకు చున్నీ కూడా మంచిగా అనిపించింది అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా వచ్చేసింది. ఇంకా ప్యాంటుకు కూడా చిన్నగా కింద బార్డర్ లాగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది కూడా మిర్రర్తోనే. ఇది షాప్ పేరు నాకేదో గుర్తు లేదండి, కొత్తగా పెట్టారంట. షాపు ఇంకా బుటిక్ అనుకుంటాను. బుటిక్లోని షాప్ ఇది. చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా బాగున్నాయండి. క్లాత్లు కూడా అంతే బాగున్నాయి. ఈసారి గుర్తొచ్చినప్పుడు షాప్ పేరు చెప్తాను. కవర్ కూడా ఎక్కడో వెళ్ళిపోయిందండి. సో ఈ విధంగా నేను షాపింగ్ అనేది చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.